తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. పేద విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ సుందరీకరణ వంటి భారీ ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని బీసీ జేఏసీ నేతలు ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ జేఏసీ ప్రతినిధుల బృందం హైదరాబాద్లోని లోక్ భవన్లో కలిసి వినతి పత్రం సమర్పించింది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు నేతలు తెలిపారు. సమావేశం అనంతరం మీడియాలో మాట్లాడిన జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గత 4 ఏళ్లుగా సుమారు 7,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు. మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు తొలి దశలోనే వేల కోట్ల రూపాయలు కేటాయించడాన్ని ప్రశ్నించిన ఆయన పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయటం లేదని ఆరోపించారు. పాత విధానంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని, పెండింగ్ బాకాయిలను వెంటనే విడుదల చేయాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో అనేక కళాశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లు, ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదని కూడా ఆరోపించారు. గవర్నర్ తమ వినతిని శ్రద్ధగా విన్నారని, సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం లోపట ఈ ఫీజు రియంబర్స్మెంటు విడుదల చేయకపోవడాన్ని, అదేవిధంగా గత పద్ధతిలో ఏ విధంగానైతే ఫీజు రియంబర్స్మెంటు అమలు చేస్తున్నారో అదేవిధంగా అమలు చేయకపోవడాన్ని, 4 సంవత్సరాలుగా రావాల్సినటువంటి 7,000 కోట్ల ఫీజుల బకాయిలను విడుదల చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర గవర్నర్ అయినటువంటి గౌరవనీయులు ఈరోజు శివప్రతాప్ శుక్లా గారిని ఇలా బీసీ సంఘాల నాయకుల అందరితో కలిసి వారితో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ 3 పేజీల వినతిపత్రాన్ని గవర్నర్ గారికి మేము సమర్పించడం జరిగింది. గవర్నర్ గారు దాదాపు 20 నిమిషాల సేపు ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య మీద మాతో చర్చించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ గారి దృష్టికి మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య మీద వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ 2008లో బీసీ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టింది. 2008 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు వరకు ఈ ఫీజుల రియంబర్స్మెంటు ఇవాళ పథకం పూర్తిగా అమలు జరిగింది. దీంతో అప్పుడు ఒక విద్యా విప్లవం వచ్చింది. చాలామంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, పేద విద్యార్థులు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫీజుల రియంబర్స్మెంట్ను నీరుగార్చేటువంటి కార్యక్రమం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 ర్యాంకు నిబంధన పెట్టారు. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇవ్వకుండా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఇవాళ మేము అధికారంలోకి వస్తే మొత్తం ఫీజులు ఇస్తాం, ఫీజుల బకాయిలు ఇస్తాం, 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వచ్చి 3 బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయినా కూడా 3 బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా చిల్లి గవ్వ కూడా ఫీజుల రియంబర్స్మెంట్కు నిధులు విడుదల చేయలేదు అని చెప్పి మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయాం. గవర్నర్ గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత అన్యాయం జరుగుతుందా అన్నట్టు మా వైపు చూశారు. వారి పక్కనున్నటువంటి గవర్నర్ గారి సెక్రటరీ గౌరవనీయులు దానకిషోర్ గారిని అడిగి ఇది నిజమా, అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో, చదువుకునేటువంటి పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి వారి సెక్రటరీని వాకప్ చేశారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్
వల్ల విద్యార్థులు 14 లక్షల మంది పేద విద్యార్థులు వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయి సార్. వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది, ఇంటికాడ ఆర్థికంగా ఫీజులు కట్టే స్తోమత లేక ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇవాళ ప్రభుత్వం మీద ఆధారపడితే ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు, ఇంకొక వైపు కాలేజ్ యజమాన్యాలు పరీక్షలు రాయనియడం లేదు, హాల్ టికెట్ ఇవ్వడం లేదు. ఒకవేళ పరీక్షలు హాల్ టికెట్ అయిన తర్వాత కోర్సు పూర్తయిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు అని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయాం. 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి గవర్నర్ గారు చెప్పాం. అదేవిధంగా చాలామంది వేల మంది విద్యార్థులు ఈ ఫీజులు కట్టలేక స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వంటి పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే వనస్థలపురంలో 2 విద్యార్థులు చనిపోయారు అని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయాం. గవర్నర్ గారు ఇవన్నీ సావధానంగా విన్నాడు. ఒక వింత గవర్నర్ గారు ఆవేదనతో కూడినటువంటి వారి హావభావం మేము చూసాం. ఇంత అన్యాయం జరుగుతుందా? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసినాం, నిన్ననే మూసీ సుందరీకరణకు ఫస్ట్ ఫేజ్లో 7,345 కోట్లు రిలీజ్ చేసింది. మూసీ సుందరీకరణకు 7,345 కోట్లు రిలీజ్ చేసింది. 14 లక్షల మంది చదివే పేద విద్యార్థులకు ఇలా కనీసం 2,000 కోట్లు, 1,000 కోట్లు కూడా రిలీజ్ చేయరా? ఎంత అన్యాయం! ఈ ప్రభుత్వం మేము అదే చెప్పాం, మూసీ సుందరీకరణ ఎవడు అడిగిండు, దానికోసం 7,345 కోట్లు రిలీజ్ చేశారు సార్ అని చెప్పి గవర్నర్ గారికి చెప్పాం. అదేవిధంగా ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు ఇవాళ వృధా చేస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 72,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఈ విషయాలన్నీ గవర్నర్కు పూసగుచ్చినట్టు చెప్పాం. గవర్నర్ గారు చాలా సావధానంగా విన్నాడు, వాకప్ చేశాడు. వారు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నిజంగా ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని పిలిపించి నేను చర్యలు తీసుకుంటా. పేద విద్యార్థులు ఈ విధంగా చదువులు మానుకుంటే ఇలా ఆందోళనకరమైన విషయం. పేద విద్యార్థులు చనిపోవడం, సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, పరీక్షలు రాయకపోవడం, ఫీజులు రాకుండా ఈ విధంగా చెందడం అని చెప్పి గవర్నర్ గారు కూడా వారు ఇలా అనడం నిజంగా మాకు ఎంతో తృప్తినిచ్చింది. గవర్నర్ గారు చాలా పాజిటివ్గా ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో చాలా పాజిటివ్గా స్పందించాడు. ప్రభుత్వం మీద మాకు మేము చూసినటువంటి గవర్నర్ గారితో ఆ 20 నిమిషాలు చేసినటువంటి చర్చల్లో గవర్నర్ గారు విద్యార్థులకు న్యాయం చేయాలి, ఎలాగనైనా విద్యార్థులకు న్యాయం చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ పాత పద్ధతిలో కానీ, 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేత కానీ, 7,000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లింపు కానీ వీటి మీద న్యాయం చేయాలని చెప్పి గవర్నర్ గారు ఆలోచన ఉన్నారు. తప్పకుండా నేను న్యాయం చేస్తామని చెప్పాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఏ తెలంగాణకు 1,100 మంది బలిదానాలు చేసి విద్యార్థులు తెచ్చుకున్నారో ఆ తెలంగాణలో విద్యార్థులకు ఇలా ఆత్మహత్యలే శరణ్యమైంది. ఇవాళ చదువుకోవడానికి వీలు లేకుండా పోయింది. పక్కన ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నారు, ఇక్కడ అమలు చేస్తలేరు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ సర్వాధికారాలు ఉపయోగించి, మీ గుడ్ ఆఫీసును ఉపయోగించి మీరు ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను యథావిధంగా అమలు చేసి ఫీజుల రియంబర్స్మెంట్ విడుదల ఏరియర్స్ 7,000 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా మరీ చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. కాబట్టి ఈ గవర్నర్ గారితో మా బీసీ సంఘాల భేటీ ఫలితాన్ని ఇస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అయితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై బీసీ జేఏసీ చేసిన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. గవర్నర్కు సమర్పించిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.